పోలవరం ముంపు గ్రామాల ఉద్యోగుల విభజన అంశంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాంతం తెలంగాణ నుంచి ఏపీలోకి వెళ్లిపోవడంతో వారిని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుగా పరిగణించాల్సి ఉంది. అయితే కమల్నాథన్ కమిటీ ప్రాథమిక మార్గదర్శకాల్లో మాత్రం వీరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారుగా నిర్ధారించారు. అపాయింటెడ్ డే తర్వాత ముంపు గ్రామాల విలీనం జరగడంతో నిబంధనల ప్రకారం అక్కడి ఉద్యోగులు తెలంగాణకు చెందినవారుగానే పరిగణించాలని వాదన బయలుదేరింది. దీంతో ఏం చేయాలో తెలియక కమల్నాథన్ కమిటీ కేంద్రంపైనే బాధ్యతను నెట్టివేసింది. ఇదే సమయంలో కేంద్రానికి పంపిస్తున్న తుది మార్గదర్శకాల్లో పోలవరం ముంపు గ్రామాల్లో ఉద్యోగుల పంపకాల అంశాన్ని తొలగించింది. దీంతో పాటు ఈ అంశంపై తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని, అక్కడి ఉద్యోగులను 2 రాష్ట్రాలకు పంపిణీ చేయాలా లేక ఏ ఒక్క రాష్ట్రానికే పరిమితం చేయాలా తేల్చాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయాలని కమల్నాథన్ కమిటీ నిర్ణయించింది. అయితే ముంపు ప్రాంతాల్లోని ఉద్యోగుల్లో కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉండాలని కోరుకుంటున్నారు. మరికొంతమంది తెలంగాణలో పనిచేయాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే కమల్నాథన్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోలేకే పంచాయతీ పరిష్కారానికి కేంద్రాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.